క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంలో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, ఇదంతా చేసినది దేవుడేనా? ఇదంతా చేసింది ఎవరో? దేవుడు. ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్నవాటిని అన్నిటినీ చేసింది ఎవరు అంటే దేవుడు. దేవుడు లోకంలో అన్నీ చేసిన తర్వాత నరుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు అన్నీ చేసిన తర్వాతే నరుని పంపించారనంటే, ఈ లోకంలోనికి నరుడు ఏ ఒక్క దానికి కూడా ఇబ్బంది పడకూడదు, నాకు ఇది లేదు అనకూడదు అనే విషయాన్ని దేవుడు ముందే తెలుసుకొని అన్నీ చేశాడు. మనందరం ఎవరనంటే ఆయన పిల్లలం. ఆయన పిల్లలైనప్పుడు మనకు ఏ ఒక్కటి కూడా తక్కువై ఉండకూడదు. నా పిల్లలకు సమృద్ధిగా ఉండాలి, నా పిల్లలు ఏ ఒక్క విషయంలో కూడా మరి ఇది లేదు అని దాని గురించి ఇబ్బంది పడకూడదు అని దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాతే నరును చేశాడనమాట. సమస్తాన్ని చేశాడు. ఎలాగంటే దేవుడు చెబుతున్నది ఒకే ఒక్క విషయం ఏంటంటే, అది నీవు పాపం చేయకు, మిగతా అన్ని విషయాలు నువ్వు సంతోషంగా ఉండవు. ఎలా సంతోషంగా ఉండాలి? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రభువునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అలా సంతోషంగా ఉండాలి అని అంటే నువ్వు పాపానికి దూరంగా ఉండు. ఆ ఒక్క విషయం తప్ప నేను నీకు చెబుతున్నది ఇంకేమీ కూడా లేదు. దేవుడు చెప్పేది ఒక్కటేనండి, కానీ దేవుడు మనకిస్తుంది ఎన్నో. ఈ రోజున లోకంలో చూడండి, ప్రజలు అసలు ఎలా వెళుతున్నారంటే, ఏ విధంగా ఉడుకులు పెడుతున్నారు అని అంటే, కానీ ఒక క్రైస్తవానికి వచ్చేసరికి మనిషి ఎలా మారిపోయారంటే, బాధ. ప్రార్థనకి వెళ్ళాలంటే ఎంతో నెత్తి మీద ఎంతో బరువు పెట్టినట్టు బాధ.
ఈ రోజున లోకంలో చూడండి, ఎన్నెన్నో పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ అసలు ఖాళీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి జనం. మంత్రాలని, అంతరాలని, తంత్రాలని, పూజలని, అయ్యని ఇయ్యని, అసలు ఎక్కడ చూసినా ఖాళీ లేదు. నేను వచ్చేటప్పుడు అయితే అసలు రోడ్లు ఖాళీ లేవు. ఒక చాట ఇంత జనం. ఏంటి ఆ జనం? ఎందుకు? అటు వలన ఏమన్నా నీకు ముందు కాలంలో నీకేం ప్రయోజనం ఉండదు. అవి క్షణికమైనవి, కానీ శాశ్వతమైనది మనిషి ఏం చేసిందంటే వదిలేస్తున్నాడు మనిషి. శాశ్వతమైన ఆనందాన్ని కోరుకోట్ల, క్షణికమైన ఆనందాన్ని మనిషి కోరుకుంటాడు. క్షణికమైన ఆనందం. ఆదిలోని దేవుడు ఏదైనా తోటలో పండ్లేసి, నీవు ఈ పండ్లన్నీ తిను, ఒక్క పండు మాత్రం తినద్దు అని చెప్పింది. ఇప్పుడు అన్ని పండ్లు కాదు, ఒక్క పండే తినవంటే ఏంటి ప్రభా, ఇన్ని పండ్లు ఇచ్చి ఒక్కడే తినవంటే ఏంటి ప్రభా అని అడగవచ్చు నరుడు. కానీ ఎన్ని పండ్లు తినొద్దంట దేవుడు? ఒక్క పండే తినొద్దాను, ఒక్క చెట్టు పండే తినొద్దాను, మిగతా అన్నీ కూడా తినవండి. నువ్వు అన్ని విషయాల్లో నువ్వు సంతోషంగా ఉండు. నీ భార్య యందు సంతోషం, నీ భర్త యందు సంతోషం, నీ పిల్లల యందు ఆనందం, నీ కుటుంబంలో ఆనందం. నువ్వు ఇంకా మితిమీరి కాకుండా తినే విషయాల్లో, తాగే విషయాల్లో, అన్ని విషయాల్లో నువ్వు సంతోషంగా ఉండు. కానీ ఒక పాపం విషయంలో నువ్వు మాత్రం దూరంగా ఉండు. ఇదంతా చేసింది ఎవరు అంటే దేవుడే, తండ్రైన దేవుడు. సమస్తాన్ని చేసింది ఆయన. ఇందులోని సర్వాధికారం ఎవరికి ఇచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారు, తండ్రైన దేవుడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించారు అని అంటే, అందరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు ఆ నిత్య జీవం చేరతారు. అదే శాశ్వతమైనది. ఈ లోకంలోని నరుడు ఎంతకాలం ఉండడు? నరుడు ఎంతకాలం ఉంటాడండి? 70 లేక 80 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు తర్వాత అయినా ఈ లోకం విడిచి వెళ్ళాలి. ఆ తర్వాత ఉంది అసలు లోకం. ఒకటి పరలోకం, 2 నరకం. పరలోకంలో యుగయుగాలు ఆనందం, సంతోషం. ఇప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావే, నీ హృదయం యొక్క ఆలోచన చొప్పున, నీ ప్రవర్తన నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అలా జీవిస్తే నష్టం ఉంది ఏంటంటే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడే చేశాడు. ఎందుకని అంటే నరకం మనుషులకు కాదు, అపవాదికి మన అనుచరులకు. వారిని వెంబడించడం వలన ఈ మనుషులు ఎక్కడికి వెళుతున్నారని అంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎవరిని వెంబడించడం వలన? అపవాదిని వెంబడించడం వలన. నిన్ను దేవుని మందిరానికి వెళ్లకుండా, ఆరాధనకి వెళ్లకుండా చేసేది ఎవరనంటే అపవాది, సాతాను. నీకు ఆనందాన్ని లేకుండా దేవుని మందిరానికి వెళ్ళకుండా చేసేది వాడే. నీకు ఏదైనా ఒక సమస్య పెట్టేసి, ఇదిగో నేను ప్రభువుని నమ్ముకోవడం వలన నాకు ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి బాధ వచ్చింది అని నువ్వు దేవుణ్ణి దూషించి ఆ తర్వాత నువ్వు లోకానికి వెళ్ళిపోవాలనే వాడి ప్రయత్నం. అందుకని నీకు అనేకమైన శ్రమలు పెడతారు. మనిషి ఎలాంటి శ్రమలను చూసి ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషిస్తారు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు, దేవుని పట్ల విశ్వాసం ఉంచరు. యోబు గారికి శ్రమలు వచ్చినప్పుడు భార్య చేమంది, ఇంకా దేవుడు అంటావు, దేవుని దూషించి మరణం కమ్ము అంది. అప్పుడు యోబు గారు ఏమన్నారండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడము. దేవుడు ఇచ్చినప్పుడేమో ఆనందంగా తిన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇప్పుడేమో లేనప్పుడు దేవుడు తీసేస్తే దేవుని దూషించమంటావా, దేవునికి దూరం అవ్వమంటావా అని యోబు గారు అన్నారు. అంత విశ్వాసంగా, అంత భక్తిగా ఉన్న యోబు గారికి చివరిలోని ఆయన విశ్వాసం చూసి దేవుడు పోయిన దానికంటే మరలా
రెండంతలు మరలా కలుగు చేసి. అపవాది శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. నీ విశ్వాసం ఎలా ఉందని, నీ భక్తి ఎలా ఉందని. నీవు అపవాది శోధనలో పడిపోయి అపవాది చూపించే దానికి, అపవాది పెట్టే ఆ శోధనకు నువ్వు లొంగిపోయి ఇదైపోతే, దేవునికి దూరం అయిపోతే చాలా ప్రమాదం. ఎందుకనంటే మనల్ని పోషిస్తుంది, కాపాడుతుంది, రక్షిస్తుంది ఎవరనంటే దేవుడే. నాకేంటి ఇవన్నీ శ్రమలు అని అంటే, నువ్వు ఇప్పుడు ఎవరు అనంటే దేవుని కుమారుడివి, కుమార్తెవి. అందుకనే అపవాది నీకు ఏం చూపిస్తుందో, ఏం పెడుతుందో, ఆ శ్రమలో, బాధలో, ఇవన్నీ కూడా, ఇవన్నీ అపవాది కలిగిస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకనంటే నువ్వు ఇప్పుడు అప్పటి వరకు ఎక్కడున్నావు? వాడి అంటే ఉన్నావు, లోకంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు మారి ప్రభు దగ్గరకు వచ్చి నీవు దేవుని బిడ్డవు, కుమారుడు, కుమార్తె అయ్యావు. అయినప్పుడు మరి ఇప్పుడు దాకా వాడితో స్నేహం చేసి, నేను ఇప్పుడు నీ స్నేహం చేయను, నీతో ఉండను, నేను మారిపోయినంటే వాడు ప్రయత్నించకుండా ఉంటాడా? ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నా నుంచి వెళ్ళిపోతావా, మరలా నిన్ను నా దగ్గరికి ఎలా రప్పిస్తానో చూడు అని అనేకమైన శోధనలు, అనేకమైన బాధలు పెడతాడు. నువ్వు వాటికి లొంగిపోయి వాడి వెంట వెళ్ళిపోతే వాడు తర్వాత నిన్ను నవ్వి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతారో, నరకానికి తీసుకెళ్ళిపోతావు. నువ్వు ఎన్నొచ్చినప్పటికీ కూడా దేవుళ్ళలోనే నిలకడగా ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీటి కాలులో నాటబడిన మొక్క ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది నీ జీవితం. ప్రభువులో ఉండి చివరి వరకు కూడా, అంతవరకు కూడా ప్రభువులో నిలకడగా ఉన్న వారు వారి జీవితం ఎలా ఉంటుందంటే తరతరాలు ఆయన కృప నీ మీద ఉంటుంది. పిల్లలను నీవు చూసేది ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. ఆయన కృప, ఆయన కాపుదల ఎలా ఉంటుందనంటే, ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థనకు వస్తున్నావా, నువ్వు దేవునిలో నిలకడగా నువ్వు ఉంటున్నావా, ఏ ఒక్కటే వృధా అయిపోదు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే భక్తి అది నీతో, ఆ తర్వాత నీ పిల్లలకు, నీ మనవరాలకు వాళ్ళందరికీ వస్తుంది. ఒక్క నువ్వు చేసే ప్రార్థన. మా మామగారు అలాగే చేసినారు. ఆమె ఉన్న భక్తి, ఆమె చేసిన ప్రార్థన ఈ రోజున ఈ విధంగా, ఒకటి దేవుని కృపేనండి, ఆయనే పిలుచుకుంది, ఆయనే ఏర్పరచుకుంది, ఆయనే నిలబెట్టుకుంది. కానీ ఆమె చేసిన, అందరూ చెప్పుకుంటారు ఆమె చేసిన ప్రార్థన అంత భక్తిగా ఉండేది. బైబుల్ చదివేది, మంచి మాటలు చెప్పేది. మరి ఆమెకు ఎన్ని సంవత్సరాల కళ్ళు లేవో తెలుసండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మనసానే ఉంది. అయినప్పటికీ కూడా దేవుని పాటలు పాడేది, ప్రార్థన చేసేది. అందరికీ ఎవరైనా స్కూల్కి వెళ్ళకపోతే వీడు ఎవరి మాట వింటారని వాళ్ళకి చెప్పి వాడి జీవితం బాగుండాలని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? ఎందుకనంటే మనం చేసేది అది ఏమో ఒకటి కూడా వృధాయే పోదు. ఈరోజు నువ్వు తాగేసి, తిరిగేసి, లేకపోతే బిందులంటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ తర్వాత వెనకమాల ఉన్న నీ కుమారులు, కుమార్తెల జీవితం ఏంటి, ఆ తర్వాత వాళ్ళ పిల్లల జీవితం ఏంటి ఒక్కసారి ఆలోచించు. రేపు పొద్దున వారు చెప్పుకుంటారు ఏమని, ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే తర్వాత కూడా వాళ్ళు చెప్పుకుంటారు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమయ్యి పోదు, ఎప్పటికీ వ్యర్థమైపోదు. నువ్వు చేసే ప్రార్థన, చెప్పే మాట ఏ ఒక్కటి వ్యర్థమైపోదు. అది నీ పిల్లలకు దీవెన, వారి చుట్టూ దీవెన, కృప, కాపుదల, దేవుని యొక్క కాపుదల ఉంటుంది. యోబు గారు ప్రార్థన దహనబలు చేసిండండి పిల్లల నిమిత్తం. ఆ తర్వాత పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత మరణా పిల్లలు పుట్టారు. పుట్టితే అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసండి? ఆ దేశంలో యోబు యొక్క కుమార్తెలు, అంత అందమైన కుమార్తెలు ఎక్కడా లేరంట. చూశారండి? దేవుడు అంత మంచి బహుమానాలు ఇచ్చాడు. ఏ ఒక్కటే వృధా అయిపోదండి. ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్కటి కూడా
చూస్తూ ఉన్నారు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని ఆయన సాక్ష్యం పెట్టారు. దేవుని మాట, ఆయన చెప్పిన మాట ఏ ఒక్క మాట కూడా నిరర్థకమయ్యి పోదు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రతి ఒక్కటి కూడా చేశాడు. దేవునిలో నుండి నీ విశ్వాసాన్ని పోగొట్టి నిన్ను లోకానికి చేర్చాలనే అపవాది ముమ్మరంగా తిరుగుతూ ఉన్నాడు. ఎలా తిరుగుతూ ఉన్నాడంటే ఎవరిని మింగుదలని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. నీకు ఒక శోధన పెట్టేసి, ఒక బాధ పెట్టేసి, నేను ఇంత భక్తిగా ఉంటున్నానే, ప్రార్థన చేస్తున్నానే, నాకే ఏంటి ఇవన్నీ అని దేవుని దూషించి దేవునిలో నుండి నువ్వు లోకానికి వెళ్ళిపోవాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఒక విషయం ఉంటుంది బైబిల్ గ్రంథంలో. అపవాది సాతాను ఒక ఇంటిలో నుంచి, ఒక గృహంలో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే నీళ్ళు లేని ప్రాంతాలుగా వెళ్ళిపోయి తిరిగి అడ్డడ్డ తిరిగి మరణాలు అనుకునిద్దంట. నేను ఇడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ఊడ్చి అమర్చి ఖాళీగా ఉంటే సాతాను వెళ్ళి సాతాను అనుకున్నాడంట, నేను ఒక్కడ కాదు, ఒకసారి ఇక్కడ నివాసం చేసి వెళ్ళిపోయినా నేను ఒక్కడ కాదు, ఈసారి మరలా ఎన్ని 7 దెయ్యాలని, చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంటిలో నివాసం చేసింటాడు. అప్పుడు వారి స్థితి కడపడి స్థితి కంటే, మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ భయంకరంగా మారిపోయింది. ఒకసారి అపవాది నుంచి నువ్వు వచ్చేసావు, అపవాది నుంచి నువ్వు దేవుని ఎందుకు వచ్చావు, ఆ క్రియలన్నీ వదిలేసావు, మరలా నువ్వు వెనక తిరిగితే చాలా ప్రమాదం. అర్థమవుతుందండి? చాలా ప్రమాదం. ఈసారి అప్పుడు కన్నా మునుపటి కన్నా ఇప్పుడు భయంకరంగా ఉంటుంది నీ స్థితి. అందుకని నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా కానీ దేవునికి చెప్పుకో. ఆయన చెబుతున్నారు కదా, ఇదిగో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. నీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నువ్వు ఏ విషయాల్లో చింతపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ ప్రతి ఒక్కటి కూడా నాకు చెప్పు అని ఆయన చెప్తూ ఉన్నాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చావు. ఆయన యందు ఉన్నవారు, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఏ మంత్రం ఇచ్చినా, తంత్రం వేసినా, ఏది వేసినా అది చెల్లదిక. అర్థమైందండి? ఏ ఒక్కటి నీ మీద ఏది ప్రయోగించిన చెల్లదిక. నీకు ఏ శిక్ష లేదిక, ఏ శిక్ష లేదు. ఇదివరకు తెలియనప్పుడు అందరూ ఇప్పుడు అటు ఇటు పోయిన వాళ్ళే. అర్థమైందంటే, కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ఆయనలోకి వచ్చిన తర్వాత నీకు ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. నాకు ప్రభువు ఉండవు, నాకు అన్ని ఆయన చూసుకుంటాడు, నాకేంటి అనే ధైర్యంతో నువ్వు బతకాడు. లోకంలో ఉన్నవారు చూడండి, లోక సంబంధులు చూడండి, అసలు ఏ విధంగా జీవిస్తున్నారు అంటే ఎంత ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నారంటే, మరి క్రీస్తుని నమ్ముకొని, సృష్టికర్తను నమ్ముకొని, రాజు ఆయన రారాజు, ఆయన పిల్లలు మరి ఎలా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళాలి అంటే 7 కొట్టు మొహాలు వేసుకొని వెళ్తారు. ఆడికి వెళ్ళిన కాడ నుంచి ఇక నీరు కాదు, ఎప్పుడైపోయిందని ఎదురు చూడటం తప్ప ఓ బాధపడిపోవడమే. ఈ నెత్తి మీద 100 కేజీలు బరువు పెట్టినట్టు ప్రార్థన అంటే సార్ ఓ వల ఇదైపోతారు. ఎందుకని? ఆనందం సంతోషం లోకంలో లేదండి, లోకంలో లేదు. దేవుని యొద్దే ఉన్న సంతోషం, ఆయనలో ఉన్నప్పుడే ఆనందం ఉంది. అందుకని ప్రభువులను ఆనందించడని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. నీకు ఆనందం సంతోషం నువ్వు కోరుకున్నదే, ఆయన మాట్లాడే, ఆయన వినే, ఆయన నీకు ఏదైతే కావాలో దాన్ని అడగమంటున్నారు, ఆయన ఇస్తానని చెబుతున్నారు. మనిషి ఒక తత్వం ఏమిటి అని అంటే, మూవీకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారండి? సినిమాకే వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తారు, మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎట్టవుతారు? సంతోషంతో వస్తారా? సంతోషంతో రాడు, బాధతో వస్తారు, అయిపోయింది. కానీ ప్రభువు దగ్గరకు నువ్వు
ఎప్పుడు కూడా నువ్వు ఉన్నంత కాలం కూడా నువ్వు నీ ఎలా ఉంటావంటే ఎప్పుడు కూడా నీటి కాలం మొక్క ఎట్టుండిద్ది, ఎప్పుడు పచ్చగా ఎలా ఉండిద్దో నీ జీవితం ఎప్పుడు అలాగే ఉంది. ఈ గ్రంథాన్ని పట్టుకున్న వారు పడిపోయినట్టు చరిత్రలో ఎక్కడైనా ఉందా? లేదు, ఎక్కడా లేదండి. నీ సమస్యకు నీ బాధకు ఎక్కడైనా పరిష్కారం దొరకదు. ఈ గ్రంథం దగ్గరకు వస్తేనే నీకు పరిష్కారం దొరికింది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలండి.